దత్తభక్తులందరికీ చాలా ముఖ్యమైన రోజు. పూజ్య గురుదేవులు, దత్తావతారులు, పూజ్య గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు మనందరికీ అందించిన ఎన్నో వరాల్లో ఈ కార్యక్రమంలో సుందరకాండ శ్రీనివాస్ గారు కూడా వచ్చి ఉన్నారు. వారికి ఆశ్రమానికి గట్టిగా ఒకసారి కరతాళ ధ్వని చేస్తూ చలికాలం నడుస్తోంది. భాగ్యనగరం హైదరాబాదు హరిద్వార్ లాగా అనిపిస్తోంది. ఇక్కడ బాగా హరితంగా ఉండటం వల్ల హరిద్వారం అయింది అని నాకు అలా సర్వత్రా గురుతత్వాన్ని చూడమని చెప్పేటువంటి దత్తాత్రేయ స్వామి మళ్ళీ మనకి ప్రత్యక్ష గురువుగా అవతరించి వచ్చి ఎప్పుడో త్రేతాయుగంలో ద్వాపర యుగంలో చేసుకున్నటువంటి వ్రతం మరుగున పడిపోయి మరిచిపోయినటువంటి వ్రతాన్ని మళ్ళీ మనకు అందించారు. అదే అనఘాష్టమి వ్రతం. మనము ఆనందంగా సంతోషంగా చెప్పవచ్చు, ఈ శతమానంలోనే మన గురుదేవులంత దత్తతత్వ ప్రచారాన్ని చేసిన వారు మరొక్కరు లేరు అని మనం చెప్పవచ్చు. టెంబే మహారాజు గారు, వాసుదేవానంద సరస్వతి స్వామివారు దేశమంతా పర్యటించి దత్తస్తోత్రాలు రచన చేసి, దత్తస్తవం మనం పారాయణ చేసుకుంటాం కదా, ఇటువంటి ఎన్నో స్తోత్రాలు రచన చేసి ఎన్నెన్నో క్షేత్రాలు కూడా స్థాపన చేసి ఎన్నో క్షేత్రాల జీర్ణోద్ధారం చేసి దత్తతత్వాన్ని ప్రచారం చేశారు. విశేషంగా ఉత్తర భారతదేశంలో మన గురుదేవులు దక్షిణ భారతము, ఉత్తర భారతము, పశ్చిమ భారతము, పూర్వ భారతము మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా దత్తాత్రేయ స్వామి తత్వాన్ని ప్రచారం చేశారు, చేస్తూ ఉన్నారు. దత్తుడి అనుగ్రహాన్ని కోరుకునే వాళ్ళు అనఘాష్టమి వ్రతాన్ని చేసుకోవాలి. అనఘాష్టమి దత్తాత్రేయ స్వామి యొక్క శక్తిని కూడా మనకు చూపించేటువంటి వ్రతం. దత్తస్వామి పక్కనే అమ్మవారు కూడా కొలువై ఉంటారు. చుట్టూ అష్టసిద్ధులు పుత్రులుగా కూర్చుని ఉన్నారు. ఈ అష్టసిద్ధులు మనకి దత్తాత్రేయ స్వామి అనుగ్రహించి సిద్ధులు కలగగానే ఆ సిద్ధులతో సుఖభోగాలు అనుభవిస్తూ ఉండటం మాత్రమే కాదు, నువ్వు సహాయం చేయాలి, సేవ చేయాలి అని చెప్పేందుకోసమే చివర్లో కామావసాయిత అనేటువంటి సిద్ధిని కూడా
దత్తాత్రేయ స్వామి స్థాపన చేశారు. ఇక చివర్లో అన్ని సిద్ధులు పొందిన తరువాత కామావసాయిత, అన్ని కోరికలు అవసానం, ఆ స్థితిని కూడా అనుగ్రహించేది అనఘాష్టమి వ్రతం. చాలా మంచి రోజు, కాలభైరవ స్వామి అవతరించిన రోజు అని కూడా మార్గశిర అష్టమికి ప్రతీతి. ఇటువంటి ఈరోజు అకాల మృత్యు అంతా దూరమై అందరూ మంచి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ, నిన్న ఇక్కడ అహోరాత్ర భగవద్గీత పారాయణ చేశారు. అందరూ గట్టిగా ఒకసారి కరతాళ ధ్వని చేయాలి. చాలా శ్రావ్యంగా, చాలా వినేందుకు ఆనందంగా ఆ భగవద్గీత పారాయణ జరిగింది. ప్రొద్దున బ్రాహ్మీ ముహూర్తంలో నేను కూడా వాళ్ళతో పాటుగా పారాయణ చేసుకున్నాను ఈరోజు భగవద్గీత. నిన్న 6 నుంచి ఈరోజు 6 వరకు అహోరాత్ర పారాయణ చేశారు వాళ్ళు. వారికి అందరికీ కూడా స్వామీజీ వారి ఆశీస్సులు. మీరు కూడా అందరూ భగవద్గీత నేర్చుకోండి, భగవద్గీత పారాయణ చేయండి, భగవద్గీతని అర్థం చేసుకోండి, భగవద్గీతలో చెప్పినట్టుగా ఆచరించండి, జీవితాన్ని నడపండి. స్వామి యొక్క ఆశీస్సులకి పాత్రులవుతారు మీరంతా. మాకేం చెప్పలేదే అనేందుకు వీల్లేదు. అందరికీ భగవద్గీత, ప్రపంచంలో ఉన్న మానవాళికంతా కూడా భగవద్గీత. అటువంటి ఆ భగవద్గీతలో చెప్పినట్టుగా ఆత్మోద్ధారానికై ప్రయత్నం చేస్తూ, సమాజంలో కష్టంలో ఉన్నవారిని చూసి మనం ఎంత సేవ చేయగలమో అంత సేవ చేస్తూ, చలికాలం వచ్చింది, ఎంతోమంది పాపం బట్టలు కూడా లేకుండా, దుప్పటి కూడా లేకుండా రోడ్ల మీద, అక్కడక్కడ బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో పడుకుని ఉంటారు. అటువంటి వాళ్ళకి ఇంట్లో ఉన్న పాత దుప్పట్లైనా ఇవ్వండి, పోనీ కొత్తవి కాకపోయినా పాతవైనా ఇవ్వండి తీసుకెళ్ళి. అంత చలిగా ఉంది కదా. మనకి అవకాశం ఇస్తాడు భగవంతుడు, దాన్ని సద్వినియోగపరుచుకోవాలి. అప్పుడే దాన్ని రెట్టింపు చేస్తాడు. ఈరోజు యోగ వాసిష్టంలో కూడా అదే విషయం మనం చెప్పుకున్నాం. అటువంటి ఆ అవకాశాన్ని ఇంకా ఎక్కువగా స్వామి మనకి ఇవ్వాలి అనే ప్రార్థనే అనఘాష్టమి వ్రతం. అన్ని సిద్ధులు పెట్టుకుని మనం ఏం చేస్తాం? ఇన్ని సిద్ధులు కోరుతూ ఉన్నాం, ఇన్ని కోరికలు కోరుతూ ఉన్నాం, ఇంత ప్రమోషన్ ఇవ్వు అంటున్నాం, ఇంత డబ్బు ఇవ్వు అంటున్నాం. ఇదంతా ఒక్కళ్ళే తినటానికి అవుతుందా? కాదు కదా. నాకు ఇవ్వు స్వామి, నాకు నువ్విచ్చి నాకు ఇవ్వాలి అనే ఇచ్చే బుద్ధిని కూడా ఇవ్వు అని ప్రార్థన చేయండి. అప్పుడు ఇస్తాడు భగవంతుడు. నువ్వివ్వు 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 అని చెప్పడం మాత్రమే కాకుండా నాకు ఇచ్చే బుద్ధిని కూడా ఇవ్వు అని ప్రార్థన చేసుకోండి. అప్పుడు భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. అలా ఈరోజు ఈ